సాధారణంగా సూపర్ మార్కెట్లోకి వెళ్ళగానే మనకు నచ్చిన వస్తువులన్నీ బాస్కెట్లో తీసుకుంటాం. ఇక అవసరం లేకున్నా డిస్కౌంట్లో ఉన్న వస్తువులను కూడా తీసుకుంటాం. కానీ కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత వాచిపోయే బిల్లును చూసి షాక్ అవుతాం. మరోవైపు కస్టమర్లను ఆకర్షించడానికి కొన్ని సూపర్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ వీకెండ్స్లోనూ మంత్ ఎండింగ్లోనూ నిత్యావసర సరుకులు వివిధ వస్తువులపై బై వన్ గెట్ వన్ లేక గెట్ మోర్ టూ అంటూ పలు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. వాటినే జనం ఎగబడి కొంటుంటారు. అయితే ఓ దేశంలో మాత్రం సూపర్ మార్కెట్లోకి అడుగుపెట్టి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మనకు కావలసిన నిత్యావసర వస్తువులని తీసుకోవచ్చు. అన్నీ కూడా ఫ్రీ. ఇదేంటి, సూపర్ మార్కెట్లో వస్తువులన్నీ ఫ్రీనా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు ఆ దేశంలో కొన్ని సూపర్ మార్కెట్స్లో అన్ని వస్తువులు ఫ్రీనే. ఆ దేశం ఏంటి, ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఫ్రీగా వస్తువులని ఇచ్చే సూపర్ మార్కెట్లు కెనడాలో ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడ పడితే అక్కడ లేవు. అదేవిధంగా ఎవరికి పడితే వాళ్లకు అన్ని వస్తువులు ఫ్రీగా ఈ సూపర్ మార్కెట్లో తీసుకోవడానికి అవకాశం లేదు. మరి ఎవరికి ఈ సూపర్ మార్కెట్లో వస్తువులు ఫ్రీగా దొరుకుతాయంటే తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగస్తులు, విద్యార్థులు, వృద్ధులు వీళ్ళు మాత్రమే ఈ సూపర్ మార్కెట్కు వచ్చి తమకు కావలసిన నిత్యావసర వస్తువులను ఉచితంగా పొందవచ్చు. అయితే దీనికోసం కూడా ముందుగా ఓ సంస్థలో తమ పేరు, చిరునామా, ప్రభుత్వ గుర్తింపు కార్డులతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రీ సూపర్ మార్కెట్ను ఓ స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఈ సూపర్ మార్కెట్లో వస్తువులన్నీ ఉచితంగా లభిస్తాయి. అయితే దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదనే సదుద్దేశంతో కెనడాలో రెజీనా అనే స్వచ్ఛంద సంస్థ ఈ సూపర్ మార్కెట్ను నిర్వహిస్తోంది. వీటిలో ప్రతి మెంబర్ నెలకు 2 సార్లు మాత్రమే ఫ్రీగా నిత్యావసర వస్తువులను తీసుకోవడానికి వీలుంటుంది. వాటి విలువ సుమారు 40,000 వరకు ఉంటుంది. ఇక దేశంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదు అని ఇలా ఫ్రీ సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేసిన రెజీనా స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా 700 ఫుడ్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేసి చాలామంది కడుపు నింపుతోంది. ఇతరత్ర పలు స్వచ్ఛంద సేవా సంఘాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే కెనడాలో మొత్తం 5,500 కంటే ఎక్కువ ఫుడ్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫుడ్ బ్యాంకుల్లో అర్హులైన వారందరికీ ఉచితంగా ఆహారం అందిస్తారు. ఈ విధంగా పేదరికంలో ఉన్న వాళ్లకు కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో కెనడాలో అత్యధికంగా ఫుడ్ బ్యాంకులు రన్ అవుతున్నాయి. వీటిలో స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో కెనడా మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.